టిల్లు పిల్లి బిర్యానీ హోటల్. ఒక అడవిలో టిల్లు అనే ఒక పిల్లి నివసిస్తూ ఉండేది. దానికి సొంతంగా ఒక బిర్యానీ హోటల్ ఉంది. అక్కడ బిర్యానీ చాలా ఫేమస్. అక్కడున్న పక్షులన్నీ కూడా అక్కడ బిర్యానీ పార్సెల్ చేయించుకుని వెళ్తూ ఉంటాయి. అలా ఉండగా ఒకరోజు ఒక కాకి తన స్నేహితులతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇల్లు దగ్గరున్న బిర్యానీ చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. కానీ తను మన అడవిలో ఉన్న గుడ్లని మాయం చేస్తుంది. ఆ గుడ్లతోని బిర్యానీ తయారు చేస్తుంది. ఆ విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. నేను నా కళ్ళారా చూశాను. అవును మిత్రమా, నేను కూడా చూశాను. కానీ ఎవరికన్నా చెబితే తను మనల్ని ఏం చేస్తుందో అన్న భయంతో చెప్పలేదు. అప్పుడే చెట్టు దగ్గరున్న మోనా అనే పిల్లి వాళ్ల మాటలు విని, మీరిలా చిన్నవాటికి పెద్దవాటికి భయపడుతూ ఉంటే వాళ్ల అరాచకాలు పెరిగిపోతుంటాయి. ఒక్కసారి ఎదిరించి చూడండి, మీ ప్రపంచం మీ చేతిలో ఉంటుంది. మీరెవరో కానీ బాగా చెప్పారు. కానీ అంత ధైర్యం మాకు లేదు. అతను చూడడానికి భయంకరంగా ఉంటాడు. ఎంత పెద్ద పుట్ట వేసుకుని నడిచేటప్పుడు ఆ పుట్ట ఇలా పైకి కిందకి ఊగుతూ ఉంటే ఆ పుట్టతోనే మనల్ని చంపేస్తాడేమో అన్నట్టుగా ఉంటుంది. అవునా? అలాంటి వ్యక్తిని ఒకసారి నాకు చూపించండి. వాడి పని నేను చెబుతాను. ఆ మాట వినగాని వాళ్ళు సరే అని అంటారు. వాళ్ళు మమ్మల్ని అనుసరించండని ఆకాశంలోకి ఎగురుతాయి. మోనా వాళ్ల వైపు అలా వెళుతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత అక్కడొక హోటల్ కనబడుతుంది. అక్కడ టిల్లు తీరిగ్గా పడుకొని ఉంటాడు. మిత్రమా, చూసావు కదా ఎంత తీరిగ్గా కూర్చున్నాడో? వాడే ఆ దొంగ సచ్చినోడు. ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరిచయం చేసుకుంటాను. మీరిక వెళ్ళండి, వాడి పని నేను చూసుకుంటాను అని అనడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మోనా సరాసరి టిల్లు దగ్గరికి వెళ్ళి, నమస్కారమండి, నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. నాకిక్కడ ఎవ్వరూ తెలీదు. కొన్ని రోజులు నేనిక్కడుండొచ్చా? కావాలంటే మీ హోటల్లో నేను పనిచేస్తాను. ఆ మాట వినగాని అతను తన మనసులో, మనకు ఎలాగో పనివాళ్లు కావాలి. ఈ అమ్మాయిని మన దగ్గరుంచుకుంటే మనకి అన్ని విధాలా పనికొస్తుంది. పైగా పిల్ల కూడా చూడ్డానికి బాగానే ఉంది. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. మృత్యువుని ఏరికొరి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు. నీ చావుకి నువ్వే గుంట తవ్వుకుంటున్నావు కదా అని తన మనసులో అనుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి మోనా టిల్లు దగ్గర పనిచేస్తూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఏం చేస్తుందనేది మోనా అంతా చూస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు బాలు కాకి మోనా అని రహస్యంగా కలవడానికి వెళ్తాడు. అక్కడ కాకి, మిత్రమా, ఏం జరుగుతుంది ఆ హోటల్లో? నువ్వేమైనా చూసావా అని ప్రశ్నించగా, మిత్రులారా, మనం అనుకున్నట్టు అతనేం పక్షుల గుడ్లను తీసుకొచ్చి బిర్యానీ చేయడం లేదు. అతడు కృత్రిమంగా గుడ్లను తయారు చేస్తున్నాడు. పాల పౌడర్తో నిమ్మకాయ రసం 2 కలిపి గుడ్లలాగా తయారు చేసి బిర్యానీ తయారు చేస్తున్నాడు. అంతేగాని అతను ఏమీ చేయటం లేదు. మరి గుడ్లు అలవడం నేను చూశాను కదా, అదేంటి? ఊరికే అది గుడ్డులాగా కనిపించడం కోసం అతను కృత్రిమంగా తయారు చేసిన పదార్థాలు. అవి తను నిజంగా ఏం పొరపాటు చేయడం లేదు. తను చాలా మంచివాడు. మనమే చాలా అపార్థం చేసుకున్నాం. ఏమో, నాకు నమ్మకం లేదు. అతను నీకు మందు పెట్టి మార్చాడేమో అని అనుమానంగా ఉంది. లేదు మిత్రమా, కావాలంటే నువ్వే ఒకరోజు హోటల్కి రా. చాటుగా ఉండి మొత్తం గమనించు. నీకే అన్ని పూర్తిగా అర్థమవుతాయి. అందుకు బాలు కూడా సరే అని చెప్పడంతో ఆ మరుసటి రోజే ఎవ్వరికీ తెలియకుండా హోటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవటం కోసం బాలు ఉదయాన్నే హోటల్ దగ్గరికి వెళ్లి అన్నీ గమనిస్తూ ఉంటాడు. అక్కడ అన్నీ కూడా మోనా చెప్పినట్టుగానే ఉంటాయి. కాకి దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి అక్కడ్నుంచి తిరిగి తన స్నేహితురాలి పిచ్చుక దగ్గరికి వస్తాడు. ఆమెతో జరిగిన విషయమంతా చెబుతాడు. అది విన్న పిచ్చుక రోజీ, అయ్యో, ఇన్ని రోజులు మనం అతన్ని చాలా అపార్థం చేసుకున్నాం. పోనీలే, మోనా పుణ్యమా అంటూ మనకి నిజమేంటో తెలిసింది అని చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి అందరూ కూడా అతని దగ్గరికి హోటల్కి వెళ్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు చక్రి అనే పిచ్చుక మోనా హోటల్కి వస్తుంది. చూడమ్మా, నా దగ్గర డబ్బులు లేవు. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా ఇస్తావా? అందుకు మోనా, సరే,
నీకు తినడానికిస్తాను కాని ఇక్కడ తినొద్దు. దయచేసి ఎక్కడికన్నా వెళ్ళి దూరంగా తిను. మా ఓనర్ వస్తే అసలు ఊరుకోడు. ఆ మాటలు విని చక్రి సరే అని అంటాడు. మోనా అతనికి ఏదో ఇవ్వబోతూ ఉండగా ఇంతలో ఓనర్ టిల్లు అక్కడికొస్తాడు. టిల్లు చక్రిని చూసి ఏం కావాలండి? అని అడుగుతాడు. దానికతను, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమీ లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆ మాటలు విని టిల్లు, మోనా చూస్తూ ఉంటావేంటి? ఆకలి ఉన్నవాళ్లకు ఇవ్వు. తప్పేముంది? మనం డబ్బులు సంపాదిస్తుంది 4 పూటలు తినడానికే కదా. ఇలాంటి పుణ్యాలు చేస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఆ మాటలు విని మోనా చాలా ఆశ్చర్యపోతుంది. మోనా అతనికి తినడానికిచ్చి తన మనసులో, టిల్లు ఇలాంటి మంచివాడని అసలు ఊహించలేదు. ఇతనిలో జాలిగుణం కూడా చాలా ఉంది. పైగా ఇన్ని రోజులు ఒకే ఇంట్లో కలిసున్నా అతను నాతో ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదు, తప్పుగా మాట్లాడలేదు అని అనుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత చక్రితో ఎవరు ఏంటి అనేది మాట్లాడతాడు. నా పేరు చక్రి. అమ్మా నాన్న ఎవరూ లేరు. నేను వేరే చోట పనిచేసేవాణ్ణి. అక్కడ కూడా ఇప్పుడు పని లేదు. అందుకే ఇక్కడ దాకా వలస వచ్చాను. ఏదైనా పని ఉంటే చేసుకుందామని అనుకుంటున్నాను. సరే, నువ్వు నాతో పాటురా, నీకు పని ఇప్పిస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్నాక తను సరే అని చెప్పి టిల్లుతో పాటు వెళ్తాడు. ఇక చాలా సమయం తర్వాత లక్కీ అనే చిలుక మోనా దగ్గరకొచ్చి, మోనా, టిల్లు ఎవరినో తీసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా అతన్ని చంపడానికనుకుంటా. అబ్బా, ఇంకా మీరు మారలేదా అంటూ జరిగే విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న లక్కీ, అవునా, సరే అయితే. నేనింక ఏదో ఊహించి అనుకున్నాను. సరే మిత్రమా, వెళ్తున్నాను. నేనిలా చెప్పినట్టు తనకేం చెప్పొద్దు. అందుకు మోనా సరే అని అంటుంది. ఇక కొంత సమయం తర్వాత టిల్లు అక్కడికొస్తాడు. టిల్లు రాగానే మోనా, మీరతనికి సహాయం చేశారా అని అడగ్గా అతను అవును అని అంటాడు. అందుకు మోనా సరే అని అంటుంది. కొన్ని రోజులు గడుస్తున్నాయి. మోనా టిల్లుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తన స్నేహితులతో ఆ విషయాన్ని చెబుతుంది. ఆ మాటలు విన్న పక్షులందరూ కూడా టిల్లు చాలా మంచివాడు, అతన్ని పెళ్లి చేసుకో అని సమాధానమిస్తారు. ఆ విషయం నాకు తెలుసు కాని పెళ్ళంటేనే భయంగా ఉంది. దానికి చాలా ఖర్చులవుతాయి కదా, అందుకని. అప్పుడు పావురం, నువ్వేం కంగారు పడొద్దు మిత్రమా. పెళ్లి క్షణం నుంచి అన్నీ మేమే చూసుకుంటాం. వంటలు, పెళ్లి మండపం అంతా మేమే చూసుకుంటాంలే. నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకో. ఇంతకీ నీ ప్రేమ విషయం టిల్లుకి చెప్పావా లేదా? దానికామె లేదు అని అంటుంది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అతనే విన్నాడు అని అనడంతో వెనక్కి తిరిగి చూడగా అతను కనిపిస్తాడు. అతను చాలా సంతోషపడుతూ ఆమెను హత్తుకుంటాడు. ఇక చూస్తుండగానే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. పక్షులన్నీ వంట చేయటం, పందిరి వేయటం అలాంటి పనుల్లో నిమగ్నమైపోయి వాళ్ల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు.